నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భాషా సమస్య మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఇదేమి కొత్త సబ్జెక్ట్ ఏం కాదు వాస్తవానికి మన భారతదేశంలో ప్రధానంగా. ముఖ్యంగా విద్యారంగానికి తర్వాత భాషకున్నటువంటి అభినవ సంబంధం మీద ఈవెన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దీని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది. నిరంతరము రాజకీయాల్లో గూడా ఒక ప్రధానమైన అంశంగా ఇది నిలుస్తుంది. అయితే ప్రధానంగా మళ్ళీ 1960లో 65, 66 ఆ ప్రాంతంలో ప్రారంభమై కొంతకాలం దక్షిణాది రాష్ట్రాలను ప్రధానంగా తమిళనాడు రాజకీయాలను ఒక నిర్దేశించినటువంటి ప్రధానమైనటువంటి అంశము మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ భారత రాజకీయ రంగంలోకి మళ్ళీ ఈ భాషా సమస్య రావడం వెనకాల కారణాలు ఏమిటి? అట్లాగే ఈ భాషా వ్యవస్థని విద్యా వ్యవస్థకు అనుబంధంగా దాన్ని రెండిటిని కలిపి చూస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి డీఎంకే లాంటి పార్టీ, అట్లాగే ఓవరాల్‌గా ఈ 75 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థకు మరియు భాష మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటారు. భాషకు ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏ రకమైనటువంటి అవగాహనతో మనం ఉంటే బాగుంటదనేటువంటి విషయాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ ఈ అసలు ఈ సమస్య ఇవాళ ఎందుకు మళ్ళీ మన తెర మీదకొచ్చిందనేటువంటిది మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే నాయకుడు స్టాలిన్ గారు ఆహ్, చాలా దీని మీద విస్తృతమైన చర్చను లేవనెత్తినారు. ఒక రకంగా ఒక రాజకీయ అంశంగా మలచడంలో తమిళనాడు ఈ భాషా అస్త్రాన్ని మళ్ళీ ఒకసారి రాజకీయ రంగంలోకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన చాలా ఓపెన్‌గానే పబ్లిక్ డొమైన్‌లోనే మాట్లాడుతున్నది ఏంటంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిరంతరము భారతం ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఇస్తూ, ఆ ఉత్తర భారతదేశ ప్రజల యొక్క సంస్కృతిని, జీవన విధానాన్ని, వాళ్ళ భాషని, వాళ్ళ వ్యవహారాలని దక్షిణాది ప్రాంతం మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ భాష హిందీని ఒక జాతీయ భాషగా ప్రమోట్ చేయడం కావచ్చు, లేదా హిందీని తప్పకుండా విద్యార్థులకు అంటే వాళ్ళు ఒకటో తరగతి నుంచి మొదలుకుంటే స్కూలింగ్‌లో కంపల్సరీ హిందీని ఒక జాతీయ భాషగా దాన్ని కంపల్సరీ చేయాలి. దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా స్టాలిన్ తన యొక్క ఇన్‌స్టాగ్రామ్స్‌లో గావచ్చు, లేదా ఫేస్‌బుక్‌లో గావచ్చు, అఫీషియల్ అకౌంట్స్ నుంచే చాలా ఒక పెద్ద డిబేట్‌కు తెరలేపినాడు. ఆయన అంటున్నటువంటి ఒక వాదన ఏంటంటే, భారతదేశంలో ప్రాచీన కాలంలో భారతదేశం అనేది ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యంగా అవతరించక ముందుకు, అంటే ప్రాచీన కాలంలో రాజరిక వ్యవస్థ ఉండేది గదా! అట్లా సువిశాలమైనటువంటి రాజరిక వ్యవస్థలు నిర్మాణం కాకముందుకు, లేదా రాజ్యాలు నిర్మాణం కాకముందుకు భారతదేశం అనేది ఒక జాతీయ రాజ్యంగా అవతరించక ముందుకు ఒక మాటలో చెప్పాలనంటే, ఈ దేశం అనేటువంటిది భిన్న భిన్నత్వానికి ఒక నిలయంగా ఉంది. అది భాషా విషయాల్లో గావచ్చు, మత విశ్వాసాల విషయంలో గావచ్చు, జీవన విధాన శైలి రూపంలో గావచ్చు, ఇంకా అనేక రకాలు ఆహారపు అలవాట్లు గావచ్చు, తర్వాత విశ్వాసాల విషయంలో గావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కొన్ని వందల తెగలు, కొన్ని వందల సామాజిక సమూహాలు వాళ్ళదైనటువంటి ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. ఆ జీవన విధానాన్ని కలిగి ఉండడాన్ని మనం డైవర్సిటీ అని జెప్పేసి అంటున్నాం ఇవాళ. భిన్నత్వం. అట్లాంటి ఆ భిన్నమైన భిన్నత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఈ దేశంలో వందలాది లేదా వేలాది భిన్నమైన సంస్కృతులను ఆధారం చేసుకొని నివసించినటువంటి జాతులు వాళ్ళదైనటువంటి ప్రత్యేకమైన భాషను కూడా కలిగి ఉన్నారు చరిత్రలో. కానీ ఎప్పుడైతే ఈ తెగల రాజ్యాలు, గణరాజ్యాలు ఎప్పుడైతే ఒక కనుమరుగైపోతూ లేదా భిన్నమైన
రకరకాల ఘన సంస్కృతులను కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి విధానాన్ని ఏర్పరచుకొని పరిపాలనా వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి భిన్నమైన గణరాజ్యాలను ఒక రకంగా డిస్ట్రక్షన్ చేసి వాటిని ఆల్మోస్ట్ రాజకీయంగా వాటి యొక్క ఆనవాళ్ళను లేకుండా చేసి రాజ్య విస్తరణ జరుగుతున్నటువంటి ఆ టైం నుంచి ఈ భాషలు ఏ ఏ రాజులైతే ఏ బలమైన సమూహం అయితే బలహీనులను ఓడించి బలహీన రాజ్యాలను తెగలను ఓడించిన తర్వాత ఆ ఓడిపోయినటువంటి తెగల యొక్క జీవన విధానాన్ని సంస్కృతిని వాళ్ళ భిన్నమైనటువంటి సంపూర్ణ జీవితాన్ని పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ప్రక్రియ జరిగింది. అట్లా అందులో భాగంగానే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలం వచ్చేంత వరకు ఒక రకంగా థియరీ ఏంటంటే ఆరియన్, ద్రావిడియన్ థియరీ అనేటువంటిది తర్వాత కాలంలో అది ఎవాల్వ్ అయింది. దాని అర్థం ఏమిటనంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి లేదా ఉత్తర భారతదేశంలోకి బయట నుంచి వచ్చినటువంటి ఆరియన్ సంస్కృతి, ఆర్య జాతి బయటి దేశాల నుంచి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సుస్థిరపరచుకోవడం కోసము యురేషియా నుంచి ఇవాళ మనం ఆఫ్ఘనిస్తాన్, రష్యా ఆ పార్ట్ నుంచి మెల్లమెల్లగా హిమాలయాలు దాటుకొని ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోకి ఎంటర్ అయ్యి, ఉత్తర భారతదేశంలో కూడా ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వకాలంలో వెలసిల్లినటువంటి అనేక గణరాజ్యాల యొక్క స్వయం ప్రతిపత్తిని, సార్వభౌమాధికారాన్ని కూలగొట్టి ధ్వంసం చేసి ఈ ఆర్య సంస్కృతి, ఈ ఆర్యన్ రేస్ యొక్క ఆర్య జాతి యొక్క రాజ్య విస్తరణ జరుగుతున్న క్రమంలో కొన్ని వందలాది, వేలాది చిన్న చిన్న సమూహాల యొక్క భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు ధ్వంసమై పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ పెద్ద రాజ్యాల ఏర్పడడం వెనకాల మనం ఈవెన్ ప్రాచీన సాహిత్యాన్ని కూడా పరిశీలిస్తే ఉదాహరణకు అనేక రకాల స్మృతులున్నాయి మనకు భారతదేశంలో. మనుస్మృతి కావచ్చు, యజ్ఞవల్కట స్మృతి కావచ్చు, శారదా స్మృతి కావచ్చు. ప్రధానంగా మనకు కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో కూడా రాజ్య విస్తరణ ఆకాంక్ష రాజు యొక్క ప్రధాన విధిగా ఉండాలని చెప్పిన దాంట్లో కూడా ఆ విస్తరిస్తున్న క్రమంలో దేవనగరి లిపిని కలిగినటువంటి ప్రధానమైనటువంటి సంస్కృతము అప్పుడు ఆ కాలంలో ఒక రకంగా రాజ్య భాషగా లేదా రాజులు ఆయా సమాజాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో దేవనగరి లిపిని కలిగినటువంటి సంస్కృతము చాలా కాలం ఈ దేశంలో రాజ్య భాషగా లేదా రాజ్యం యొక్క అధికార భాషగా కొనసాగింది. ఆ పరంపరలో భాగంగానే ఆ తర్వాత కాలంలో కాలగర్భంలో ఈ రాజరిక వ్యవస్థలు కాస్త బ్రాహ్మణీయ భావజాలాన్ని లేదా అంతకు ముందున్న సింధు నాగరికతను ఒక రకంగా అది డిస్ట్రాయ్ చేసి వచ్చినటువంటి ఆర్యన్ జాతి ఏదైతే ఉందో తన రాజ్య ఆకాంక్షను, తన రాజ్య విస్తరణను కొనసాగిస్తూ రాజ్య విస్తరణ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోకి మెల్లమెల్లగా సంస్కృతము రాజ్య భాషగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో మనకు కాలగర్భంలో ఈ యొక్క ప్రాచీన రాజ్యాలు కూడా కలిసిపోవడం, ఆ తర్వాత కాలంలో మళ్ళీ బయట నుంచి వచ్చినటువంటి ఈ ఇస్లామిక్ సంస్కృతిని ఆధారం చేసుకుని వచ్చినటువంటి ఇస్లామిక్ రాజ్యాలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత ఈ హీబ్రూ భాష కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల ఇస్లామిక్ వర్షన్‌లో వచ్చినటువంటి భాషలు కూడా ఇది అరబిక్ భాష కావచ్చు. తర్వాత అది కొంతకాలానికి మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఇవాళ తెలంగాణలో కూడా ఉర్దూ రూపంలో కూడా తన అవశేషాలున్నాయి. అట్లా ఎప్పుడెప్పుడైతే బలమైన రాజ్యాలు, బలమైన ప్రజా సమూహాలు తమ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని నిర్దిష్ట భూభాగంలో వాటిని స్థాపించినప్పుడు లేదా వాటిని వ్యవస్థీకృతం చేసినప్పుడు ఆ గెలిచినట్టు యుద్ధంలో గెలిచినటువంటి లేదా రాజకీయ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సమూహాల యొక్క సంస్కృతి, జీవన విధానం, ఆహార అలవాట్లు, డ్రెస్ కోడ్, భాష కూడా మళ్ళీ ఆ మొత్తం ఆ ప్రాంతంలో అది ఒక అధికారికంగా చెలామణయ్యేటువంటి ఒక అవకాశం చరిత్ర పొడవునా ఉన్నట్టు మనం గమనించవచ్చు. అయితే భారతదేశానికి తర్వాత బ్రిటిష్ వాళ్ళొచ్చారు. బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత ఇంగ్లీషు మళ్ళీ వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి మాతృభాష భారతదేశంలో వలసవాద పరిపాలన ఉన్నంత కాలము అది ఇంగ్లీష్ భాష ఆల్మోస్ట్ మన దేశంలో ఒక రాజ్య భాషగా అది 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 అందుబాటులో వచ్చిన మాట వాస్తవం. భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని ముగించుకొని బయటికెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజకీయ స్వాతంత్రం. అప్పుడు భారతదేశం యొక్క
రాజకీయ స్వాతంత్రం అయితే సాధించినాం గానీ, బట్ భారతదేశాన్ని ఒక ఉన్నత విలువల వైపు, ఒక ఉన్నత ఆశయాల వైపు, ఒక ఉన్నత ఆశయాలతో కూడుకున్న సమాజ నిర్మాణం చేయడం ఎలాగా అని అనుకున్నప్పుడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని ఎట్లయితే ఆలోచించినామో, భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో సాధ్యమైనంత వరకు తనదైనటువంటి అంటే ఈ భారతదేశం యొక్క సంస్కృతిలో భాగంగా ఉండేటువంటి పరిపాలన వ్యవస్థను స్థాపించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు, మరి పరిపాలనలో భాగంగా పరిపాలనలో భాగంగా తప్పకుండా విద్యా విధానం కూడా ఒకటొస్తది. వాస్తవానికి మనుషులుగా మనం ఈ ప్రకృతిలోకొచ్చిన తర్వాత, ఈ ప్రకృతి యొక్క రహస్యాలను, ఈ ప్రకృతిలో ఉండేటువంటి జరుగుతున్న లేదా అంతకుముందు జరిగిన మనిషి జీవితాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నటువంటి అనేక రకాల జ్ఞానాలను, అనేక రకాల అవగాహనలను, ప్రకృతి నడుస్తున్న విధానం, ప్రకృతి యొక్క ఫంక్షనింగ్‌ని, ప్రకృతికి మానవ సమాజానికి ఉన్నటువంటి అవినవ సంబంధాన్ని, ప్రకృతిలో జరుగుతున్నటువంటి చాలా విషయాలు, ప్రకృతిలో భౌగోళికమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. ఆ రకంగా ప్రకృతిలో ఆహ్, మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి వైద్య రంగానికి సంబంధించిన విషయాల మీద అనేక కొత్త విషయాలు వస్తుంటాయి. సో, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి సమస్య, ప్రతి అంశము మానవ సమాజానికి అర్థం కావాల్సిన అవసరం ఉన్నప్పుడు, బహుశా మనిషి ఈ యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ రాకముందుకు మనమంతా గూడా మనం మనుషులుగా ఈ భూమి మీదకొచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటుంటాం. ఈ అనేక విషయాలు నేర్చుకోవడంలో దాదాపు హాఫ్ ఆఫ్ ద ఆహ్, లెర్నింగ్ అంతా గూడా మనుషులుగా మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల నుంచే నేర్చుకుంటాం. ముఖ్యంగా కుటుంబం చాలా గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తది. దాన్నే ఆ తర్వాత కాలంలో మన మన విద్యావేత్తలు ఏమన్నారంటే ఇన్‌ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్నారు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి అవగాహన శక్తిని పెంచుకోవడం అనేది ఒక అధికారిక ఫార్మల్ ఎడ్యుకేషన్ విధానం. అలా గాకుండా ఇన్‌ఫార్మల్‌గా అంటే మనము మన జీవన విధానంలో భాగంగా మనము అనేక విషయాలను పరిశీలిస్తుంటాం. అనేక విషయాలను గ్రహిస్తుంటాం. అనేక అవసరాల కోసము మనం నిరంతరము ప్రకృతి మీద మనం పరిశోధన లేదంటే ప్రకృతిని మనం నిరంతరము సంఘర్షణకు గురైతుంటాం. అట్లాంటిది కుటుంబం సహకారంతోని లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలలో ఉండేటువంటి ఇతర ప్రజా సమూహాలతోని లేదా మనం పనిచేస్తున్న కాడ అనేక సందర్భాల్లో అనేక పద్ధతిలో ఈ యొక్క మనిషికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని లేదా జ్ఞానాలను మనం గ్రహిస్తుంటాం. అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా అంటే మనిషికి సైన్స్ గురించి కావచ్చు, మనిషికి పరిసరాల అవగాహనను ఏర్పరచడం కోసం కావచ్చు, మనిషి జీవితంలో అంతర్భాగమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో కావచ్చు, మనిషి జీవితంలో మనిషి జీవితంలో నుంచి పుట్టిన మనిషి జీవితాన్ని నిరంతరం ప్రభావితం చేస్తున్నటువంటి పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, ముఖ్యంగా మనిషి యొక్క ఇప్పుడున్నటువంటి దశ నుంచి మనిషిని మరింత మెరుగైన దశ వరకు మరింత మెరుగైన జీవితం వైపు నడిపించేటువంటి లేదా పురోగతి వైపు నడిపించేటువంటి ఒక ప్రక్రియ అంతా గూడా నిరంతరం అన్వేషణలో భాగంగా జరుగుతది. ఈ అన్వేషణకు అనుసంధానంగా మనిషి మరియు ప్రకృతికి జరిగేటువంటి అన్వేషణ లేదా సంఘర్షణకు అనుసంధానంగా భాష అనేది గూడా పుట్టింది. అది ఏ భాష అంటే ఇయాల భూప్రపంచం మీద కొన్ని వేలాది భాషలున్నాయి. భారతదేశంలోనే కొన్ని వందలాది భాషలున్నాయి. ఇంత సువిశాలమైనటువంటి, ఈ రకమైనటువంటి భాష అనేటువంటి మానవ జీవితంలోకొచ్చింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశంలో నివసించేటువంటి భారతీయ పౌరులకు ఈ సమాజం గురించి, చరిత్ర గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, ఈ దేశం సాధించదలుచుకున్న విషయాల గురించి విషయ పరిజ్ఞానం అందియడం ఎలా అన్నప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద చాలా చర్చ జరిగింది. ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్‌నే మనం ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాం, లేదా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అంటున్నాం, లేదా ఉన్నత విద్య అంటున్నాం. అంటే డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పరిశోధన విద్యారంగం. ఈ రకంగా 1950 నుంచి విద్యా వ్యవస్థ ఎప్పుడైతే అధికారిక విద్యా వ్యవస్థను మనము ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకుంటే ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత రీసెర్చ్ పరిశోధన వైపు. ఈ మొత్తము పరంపరలో భాగంగా మనిషి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఏ రకమైనటువంటి విద్యా విధానాన్ని అందించాలి, ఏ రకమైనటువంటి సబ్జెక్టులను అందించాలి అంటే మ్యాథ్స్ కావచ్చు, లేదంటే సైన్స్ కావచ్చు, లేదంటే భాష అంటే
మానవీయ శాస్త్రాలు అంటాం మనం. అట్లాగే సామాజిక అవగాహన, ఆర్థిక అవగాహన వీటన్నిటిని ఏర్పరచడం కోసము తప్పకుండా మనుషులకు ఒక సాధనం, ఒక కమ్యూనికేటివ్ టూల్ గావాలి. అదే భాష. అయితే ఇవాళ స్టాలిన్ గారు అంటున్నటువంటిది ఏందనంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి భిన్న ధృవాలుగా దక్షిణాది భారతదేశం ఉంది. ఉత్తరాది భారతదేశం ఉంది. ఉత్తర భారతదేశంలో నేనిందాక ప్రస్తావించినట్టు ప్రాచీన కాలం నుంచే అంటే సింధు నాగరికత ధ్వంసమైనప్పటి నుంచి ఈ దేశంలో ఉత్తరాది భాగంలో వ్యవస్థీకృతం అయినటువంటి ఆర్య సమాజం, ఆర్య జాతి యొక్క విస్తరణ క్రమంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో భాగంగా వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి లేదా వాళ్ళు సృష్టించుకున్నటువంటి భాషనే దేవనాగరి లిపి ఉన్నటువంటి సంస్కృతం. ఆ సంస్కృతం రాను రాను రకరకాల భాషలుగా విభజించబడి ప్రధానంగా దాని యొక్క కోర్ యూనో బేస్‌లో హిందీ అనేది ఎవాల్వ్ అయింది. హిందీ భాష అనేది ఎవాల్వ్ అయింది. అందుకే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉత్తరాది ప్రతినిధులు ఈవెన్ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు రాజ్యాంగ రచన సభలో కూడా వాళ్ళు నంబర్ వైస్‌గా చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు కూడా భారతదేశం యొక్క జాతీయ భాషలు ఏవైతే బాగుంటది అనే చర్చ జరిగినప్పుడు లేదా భారతదేశానికి ఒకే భాష అధికార భాష ఉండాలా? లేదా భిన్నమైన భాషలు ఈ దేశంలో భిన్నత్వం ఉంది కాబట్టి భిన్నమైన భాషల్ని అధికారిక భాషలుగా మనం గుర్తించాలా? అనేటువంటి ఒక పెద్ద చర్చని భారత రాజ్యాంగ రచనలు జరుగుతున్నప్పుడు కూడా జరిగినట్టు మనం గమనించవచ్చు. సరే అది చరిత్ర. తర్వాత ఒక పెద్ద ఆ డిబేట్‌లో నుంచి వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, చాలా చర్చ జరిగిన తర్వాత ముఖ్యంగా 1949 సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 12, 13 ఈ 2 రోజులు భాష మీద ప్రత్యేకంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చ జరిగినట్టు మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చూస్తే తెలుస్తుంది. అయితే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా ఒకటి ప్రధాన విషయం ఇవాళ అందరం గమనించవలసింది ఏంటంటే, ఎన్ని రకాల సమస్యలున్నా అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి లేదా భారతదేశంలో పరిపాలన వ్యవస్థ అనేటువంటిది ఒక సుస్థిరమైన పరిపాలన అందించాలనేటువంటి ఒక అంతిమ లక్ష్యం వైపు పాలకులు ఆలోచించవలసినట్టు చారిత్రక సందర్భం కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి హిందీ భాషను జాతీయ భాషగా దాన్ని ప్రమోట్ చేయాలనేటువంటి వాదన బలంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ముఖ్యంగా తమిళనాడు అప్పటికే పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ యొక్క ఆధ్వర్యంలో ద్రవిడ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది సాంస్కృతిక ఉద్యమం అనవచ్చు, అది రాజకీయ ఉద్యమం అనవచ్చు. అది అనేక జీవితంలో దక్షిణాది భారతదేశాన్ని ప్రధానంగా తమిళనాడు సమాజాన్ని అణువణువున అది పూర్తిగా ఆవరించినటువంటి ఒక ఉద్యమంగా వచ్చింది. కాబట్టి అప్పుడున్నటువంటి రాజ్యాంగ రచనల్లో భాగస్వాములైనటువంటి మేధావులు అందరూ ఆలోచించిందేంటంటే హిందీ భాషను ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ప్రభుత్వాల యొక్క పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు హిందీ భాషలో జరిగితే బాగుంటుందని, అట్లాగే నాన్ హిందీ భాషను పూర్తి స్థాయిలో గ్రహించలేనటువంటి లేదా హిందీ భాషను పూర్తి స్థాయిలో ఇంకా నేర్చుకోలేనటువంటి నాన్ హిందీ రాష్ట్రాలలో ఇంగ్లీష్‌ను ఒక 15 సంవత్సరాలు అఫీషియల్ లాంగ్వేజ్‌గా పెడితే బాగుంటదనేటువంటి ఒక మధ్య నిర్ణయానికి రావడం జరిగింది. అది మనకు భారత రాజ్యాంగాన్ని చూస్తే ఆర్టికల్ 343 క్లాజ్ 1 ప్రకారము హిందీ అనేది ఇప్పటికి మన భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ అనంటే పరిపాలన వ్యవస్థ కావచ్చు, అంటే జ్యుడిషియరీ కావచ్చు, లేదంటే పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారిక పరిపాలన సంబంధాలన్నీ కూడా కార్యనిర్వహణ వ్యవస్థ అంతా కూడా హిందీ భాషలో జరగాలని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా ఆర్టికల్ 343 క్లాజ్ 2 ప్రకారము 15 సంవత్సరాల వరకు అంటే అప్పుడు వాళ్ళు ఆలోచించింది బహుశా 15 సంవత్సరాల లోపు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దక్షిణ భారత రాష్ట్రాలు కూడా హిందీని గౌరవించేటువంటి అవకాశం రావచ్చు. లేదా హిందీ పట్ల ఇప్పుడున్నంత పెద్ద ఎత్తున వ్యతిరేకతను మెల్లమెల్లగా ఒక యూనిటీని కనుక మనం డెవలప్ చేస్తే
ఒక సత్ సత్ప్రవర్తృత్వాన్ని గనుక మనం నెలకొల్పగలిగితే, ఒక సోదరభావాన్ని గనుక నెలకొల్పగలిగితే, ప్రజలందరిలో కూడా భారతీయ జాతీయత అనేటువంటి భావన గనుక నెలకొల్పడానికి ఒక 15 సంవత్సరాల కాలం పట్టవచ్చని వాళ్ళు ఊహించుంటారు. అందుకని ఇంగ్లీషును ఆహ్, అధికారిక అఫీషియల్ లాంగ్వేజ్‌గా అంటే రెండో అఫీషియల్ లాంగ్వేజ్‌గా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అక్కడున్న ఈ భాషకు, భారత సమాజానికి మరియు భాష అంటే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఉండాలన్న దానికి పునాది గూడా భారత రాజ్యాంగ విలువల నుంచే మనం గ్రహించవలసొస్తది. అంటే అట్లాంటి ఒక చారిత్రక లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రామాణికత లేదా పునాది కలిగినటువంటిదే ఈ భాష విషయం. అయితే ఇవాళ స్టాలిన్ ఒక పోస్ట్ చేసినారు తన ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏమన్నారంటే, అది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిని ఆయన అడ్రెస్ చేస్తూ, "ప్రియమైన సోదరీమణులారా, భారతదేశంలో ఉన్న భారతీయ సోదరీమణులారా, ఇవాళ హిందీ భాషను, హిందీ భాషను అధికారికంగా, బలవంతంగా, ఒక రకంగా ఫోర్స్‌ఫుల్‌గా దేశవ్యాప్తంగా కూడా నాన్ హిందీ భాషలు మాట్లాడేటువంటి ప్రజా రాష్ట్రాల మీద బలవంతంగా రాజ్యం పనిగట్టుకొని రుద్దుతుంది అనేటువంటి ఆ యొక్క సారాంశం. ఆయన చాలా భాషల్ని ప్రస్తావించినాడు. అంతెందుకు ఉత్తర భారతదేశంలో ఒకప్పుడు హిందీ అనేది కాకుండా ప్రతి రాష్ట్రంలో నివసించేటువంటి అనేక చిన్న చిన్న జాతులు, ముఖ్యంగా తను రెఫర్ చేసినటువంటి భాషలన్నీ కూడా ఇప్పటికి కూడా ఎండేంజర్స్ అంటారు. అంటే నశించిపోతున్న భాషల యొక్క వాటిని అతను ఏకరువు పెట్టి బయటికి చెప్తూ, అటు పంజాబీ కావచ్చు, లేదంటే ఇంకా అనేక జోధ్‌పూరి భాష కావచ్చు, తర్వాత కొంకణి కావచ్చు, తర్వాత ఇంకా సింధియా కావచ్చు, ఓహో కావచ్చు, ఇట్లాంటి అనేక భాషలను ప్రస్తావించాడాయన. అట్లా కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో భిన్నమైన జాతుల యొక్క మాతృభాషల్ని హిందీ అనేది మింగేసింది. ఇవాళ బీహార్ ప్రజల యొక్క మాతృభాష హిందీ కాదు. ఉత్తరప్రదేశ్ ప్రజల యొక్క మాతృభాష హిందీ కాదు. ఆ ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క వాళ్ళ తాత ముత్తాతలు, పూర్వీకులు మాట్లాడినటువంటిది లేదా పూర్వీకులు వాళ్ళ జీవితం అంతా ఇంకొక భాషలో నిక్షిప్తమైంది. అయినా ఒక బలవంతంగా రాజ్య సహకారంతోని రాజ్యమే పనిగట్టుకొని హిందీని ఇవాళ భారతదేశం మీద రుద్ది, అది ఉత్తరాది భారతంలో ఉన్న రాష్ట్రాల యొక్క మాతృభాషగా ఇవాళ అది నెలకొల్పబడ్డది. ఆ పరంపరలో భాగంగానే మళ్ళీ సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా జాతీయ విద్యా విధానంలో భాగంగా నిరంతరము ఇవాళ కొత్తగా బీజేపీ కాదు, అంతకుముందు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నమాట వాస్తవం. అట్లా ఇవాళ ఈ భాష మీద హిందీ ఇంపోజిషన్ అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో భాగంగా మళ్ళా మేధావులు, తర్వాత రాజకీయ నిపుణులు, విశ్లేషకులు చాలా చర్చ చేస్తున్నారు. ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు ఎందుకు వస్తుంది? హిందీ భాషను నేర్చుకోవాలంటే కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్‌గా పెట్టాల. ఆ మాటకొస్తే ఏ భాష అయినా కూడా పిల్లవాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్‌లో చెప్తేనే వస్తదా అంటే రాదు. అది మామూలుగా ఇన్ఫార్మల్‌గా కూడా ఇవాళ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రపంచీకరణ జరిగిన తర్వాత, ప్రపంచంలో ఉండేటువంటి అనేక భాషలు ఇవాళ ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత అనేక భాషలు కూడా మనకు అందుబాటులోకి రాగలుగుతున్నాయి. అయితే విషయం ఏంటంటే, హిందీ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్‌గా భారత రాజ్యాంగంలోనే మనం గుర్తించినాం కాబట్టి, ఆ భాషను తప్పకుండా ఒక జాతీయ భాషగా ఎవాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచిస్తుంటాడు. పార్టీలకు అతీతంగా. అది కాంగ్రెస్ గావచ్చు, బీజేపీ గావచ్చు, లేదా ఉత్తర భారతదేశంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దాదాపు పార్టీలకు అతీతంగా అందరూ గూడా హిందీ భాషను జాతీయ భాషగా మనము అభివృద్ధి చెందించాలి, దాన్ని కాపాడాలి, లేదా దాన్ని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేయాలనేటువంటి ఒక భావనైతే అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఉన్నమాట వాస్తవం. ఈ క్రమంలో అసలు ఈ భాష సమస్య మీద మరి ఎడ్యుకేషన్‌లో ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎన్‌ఈపీ 2020 వచ్చింది గదా! ఎన్‌ఈపీ 2020లో భాగంగానే న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ 2020లో భాగంగానే హిందీని బీజేపీ అధికారంలో ఉంది గాబట్టి హిందీని ప్రమోట్ చేస్తుంది. హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాల మీద లేదా హిందీయేతర రాష్ట్రాల మీద అది బలవంతంగా రుద్దుతుందనేటువంటి వాదన గూడా ఒకటి నస్తుంది. వాస్తవానికి అది కొంత మేరకే వాస్తవం. అంతకుముందు గూడా అంటే మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లోనే
మొట్టమొదటి రాష్ట్రపతిగా మన భారతదేశానికి వ్యవహరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్, ఒక కమిటీ ఏస్తే తను గూడా హిందీని భారతదేశ ప్రజలందరికీ పరిచయం చేస్తే తప్పేం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1964, 65లో ఏర్పడేటువంటి కొఠారి కమిషన్ గావచ్చు. ఆయన గూడా అసలు యాక్చువల్‌గా ఇది 1968లో 3 భాషల సిద్ధాంతం అనేది అఫీషియల్‌గా వచ్చింది. ఆయన మొత్తం అంటే 1954, 1952, 1956, 1959, 1964, 65 మొత్తం ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి దాదాపు దేశవ్యాప్తంగా ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక కమిషన్‌లను, కమిటీలు ఏసి భాషా విధానాన్ని ఎట్లా ఒక యూనివర్సలైజ్ చేయడం ఎలాగా? అంటే భారతదేశ నిర్దిష్ట భూభాగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక జాతీయవాదాన్ని మనం ఎట్లా పరిచయం చేయగలుగుతాము? వాస్తవానికి ఒక మనమంతా ఒక జాతి బిడ్డలము. మనమంతా ఈ దేశ పౌరులం అనేటువంటి ఒక అభిప్రాయము లేక ఒక భావన ఎప్పుడొస్తదంటే తప్పకుండా అంటే చిన్న స్థాయిలో నుంచే పుట్టినటువంటి బిడ్డ పెరుగుతున్న క్రమంలో తన మానసికంగా, శారీరకంగా ఎదుగుదల జరుగుతున్న కాలంలోనే ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించవలసి ఉంటది. ఆ క్రమంలోనే విద్యా వ్యవస్థ దానికి సహకారంగా పనిచేస్తది. అందుకని బహుశా అప్పటినుంచి కూడా ఈ జాతీయవాద దృక్పథంతో కలిగినటువంటి విద్యా వ్యవస్థను పరిచయం చేసే క్రమంలోనే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ హిందీలో ఉండాలని, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇంగ్లీష్‌లో ఉండాలని, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ తర్వాత కాలంలో ఈ 3 భాషల సిద్ధాంతం తీసుకొచ్చారు 68లో. అప్పుడేందనంటే కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్‌గా మన మీద అది వచ్చి పడింది. కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ భాషనే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రిటన్ ఎక్కడెక్కడైతే కాలనీలు స్థాపించిందో బహుశా అన్ని తావులల్లా ఈ ఇంగ్లీషు అనివార్యంగా ఒక వాళ్ళ జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అట్లా భారతదేశంలో గూడా ఇంగ్లీష్ భాషను కాదనలేని స్థితిలోకి మనం వెళ్ళాము. ఒక రకంగా మన జీవన విధానంలో భాగమైనటువంటి ఆర్థిక వ్యవస్థ గూడా ఒకప్పుడు వ్యవసాయ రంగంతో బాగా ముడిపడి ఉండేది. తర్వాత పారిశ్రామిక రంగం. ఇవాళ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల యొక్క ఆహ్, వాటా జాతీయ ఆదాయంలో రాను రాను బాగా తగ్గి సేవల రంగంలోకి వచ్చేసింది. దాదాపు 75% సేవల రంగంలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఆహ్, ఒక రకంగా దాని యొక్క పునాదులు కలిగి ఉన్నది. అట్లాంటప్పుడు ఈ సేవల రంగాన్ని ఆపరేట్ చేసేటువంటి కమ్యూనికేషన్ టూల్ అంతా కూడా ఇంగ్లీష్ అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ అనివార్యంగా మనము 15 సంవత్సరాలకే కాలపరిమితి పెట్టుకున్నా, మళ్ళీ దాన్ని అమెండ్ చేస్తూ ఇంగ్లీష్ ఇవాళ అనివార్యంగా మన అఫీషియల్ లాంగ్వేజ్‌గా మనం దాన్ని రాజ్యాంగబద్ధంగా గుర్తించకపోయినా, బట్ వ్యవహారంలో ఇంగ్లీష్ అనేది అంత మన జీవితంలో భాగమైపోయింది. అయితే తప్పకుండా ఒక రకంగా హిందీ అభిమానులు లేదా దేవనాగరి లిపిని కాపాడుకోవాలనుకున్న భాషావేత్తలు లేదా రాజకీయంగానే ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ జాతీయవాద భాషలో భాగంగా మనం హిందీలో భారతీయత ఉంది. హిందీలో జాతీయత ఉంది. హిందీ అన్ని సమూహాల యొక్క చరిత్రను అది అర్థం చేసుకోగలుగుతది. లేదా దాంట్లో అన్ని ఆనవాళ్ళు ఉన్నాయనేటువంటి భావన ఉన్నవాళ్ళు ఇంగ్లీష్‌ను మెకాలే ఎడ్యుకేషన్ అని అది గుమాస్తాలను తయారు చేయడానికి ఉపయోగపడుతదని రకరకాల విమర్శలు అంతకుముందు చేసినారు. ఇప్పుడు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. ఇవాళ ఈ త్రిభాషా విధానం వచ్చిన తర్వాత 68లో తర్వాత 70, 89లో కూడా కొఠారి కమిషన్‌ను మనము అమలు పరుచుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా అఫీషియల్‌గా జాతీయ స్థాయిలో జాతీయ విద్యా విధానం ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ 40 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ 89లో కూడా ఈ నాన్ హిందీ రాష్ట్రాలలో హిందీని ప్రమోట్ చేస్తే బాగుంటుందని, హిందీ భాషను పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్‌లో నుంచి నేర్పితే బాగుంటదనేటువంటి సలహా అప్పుడే ఇచ్చినారు. అట్లాగే త్రిభాషా విధానం అంటే ఏందనంటే, ఒకటి ఇంగ్లీషు, తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న వాళ్ళ మాతృభాష మరియు హిందీ. నాన్ హిందీ రాష్ట్రాలలో అట్లాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్నడ గావచ్చు, లేదంటే ఇప్పుడు మన తెలుగు గావచ్చు, లేదంటే తమిళ్ గావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా భాషను దక్షిణాదేతర రాష్ట్రాలలో కూడా అక్కడి విద్యార్థులకు పరిచయం చేయాలి. అసలు వాస్తవానికి భాష మీద ఇంత ఇంత చర్చ ఎందుకు జరుగుతుందనంటే, భాష ద్వారా మాత్రమే మనం ఇతర ప్రజల యొక్క, ఇతర జీవరాశుల యొక్క, ఇతర సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, ఆ ఇతర ప్రజల అంటే ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఇండియా ఉంది. నార్త్ ఇండియా ప్రజల యొక్క జీవితాలను, సంస్కృతిని
వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ ఆలోచన సరళిని మనం అర్థం చేసుకొని, వాళ్ళతో పాటు మనం మమేకమై ఒక రకమైనటువంటి ఆహ్, సహృద్భావాన్ని ఏర్పరచుకోవాలంటే మనకు మనకున్న ఆయుధం ఏందంటే భాషనే. అట్లాగే ఉత్తరాది ప్రజలు కూడా దక్షిణాది ప్రజల యొక్క జీవన విధానాన్ని, సంస్కృతిని, ఇక్కడ పండుగల్ని, ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆలోచనని గౌరవించాలంటే త్రూ మీడియం ఆఫ్ లాంగ్వేజే గదా! కాబట్టి అక్కడి ప్రజలు ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవన నడవడికను తెలుసుకోవాలంటే ఇక్కడి ప్రజల యొక్క భాష తెలిస్తే, ఇంకా భాష అనేది కేవలం మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ మాత్రమే కాదు. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడానికి, లేదా ఒక ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతోని అధికారిక సంబంధాలు నెరవేర్చుకోవడం కాదు. భాష అనేది మానవ జీవన పరిణామ క్రమంలో ఒక అంతర్భాగం. ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే, ఆ మనిషి ఆలోచనలని కూడా వ్యక్తీకరించడం కాదు. ఆ ఆలోచనలు పుట్టుకకు, దాని నేపథ్యాన్ని కూడా చెప్పగలిగేది భాషనే. కాబట్టి ఈ త్రిభాషా విధానం తీసుకురావడం జరిగింది. దురదృష్టం ఏందంటే, ఒకప్పుడు పాలకులు కొంత లిబరల్‌గా ఉండేవాళ్ళు. కొంత లిబరల్‌గా అంటే నేర్చుకోమని ఒక గైడ్‌లైన్స్ లాగా ఇచ్చేవాళ్ళు. ఇవాళ తమిళనాడులో ఎందుకు ఈ సమస్య మళ్ళీ తెర మీదకొచ్చిందనంటే, భారతదేశంలో మనకసలు ఫస్టు భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఆయా రాష్ట్రాల యొక్క పరిధిలోనే ఉండేది. మనకు భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్రము ఆధీనంలో ఉండేటువంటి వ్యవస్థలు కొన్ని ఉంటాయి. రాష్ట్ర ఆధీనంలో ఉండి నడిచేటువంటి కొన్ని ఉంటాయి. అంటే అవి మనం ఏంటంటే సెంట్రల్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్ అని అంటారు. అట్లాగే సెంట్రల్, స్టేట్ 2 కలిసి సమన్వయంతోని నడిపించేటువంటి, అంటే అటు రాష్ట్రాలను మరియు ఇటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలతోని నడవలసినటువంటి కొన్ని అంశాలుంటాయి. వాటిని కాంకరెంట్ లిస్ట్ అంటాం. కానీ ప్రారంభంలో భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఈ ఈ మొత్తం విద్యా వ్యవస్థ అంతా గూడా రాష్ట్రాల సబ్జెక్ట్‌గానే ఉంది. కానీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విద్యా వ్యవస్థను కాంకరెంట్ లిస్ట్‌లోకి తీసుకున్నారు. 76లో ఎందుకు తీసుకోవాల్సొచ్చిందనంటే, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం వాళ్ళకి నచ్చిన పద్ధతిలో, వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఆయా రాష్ట్రాల యొక్క సంస్కృతిని, ఆయా రాష్ట్రాల యొక్క జీవన విధానాన్ని, ఆయా రాష్ట్రాల యొక్క పురోగతిని మాత్రమే ఆ ప్రజలకు ఎక్కువ, ఆ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రంలో నివసించే ప్రజలకు చెప్తున్నారు తప్ప, ఓవరాల్‌గా ఒక గ్రాండ్ థియరీని, జాతీయవాదాన్ని పెంపొందించేటువంటి ఒక సువిశాలమైన, ఒక 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 భారతదేశం యొక్క ప్రజల ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ పట్ల గౌరవం ఉండాలంటే, ఆ నార్త్ ఈస్ట్ ప్రజల యొక్క జీవన విధానం కూడా సబ్జెక్ట్‌లో ఉండాలి. అది భాషా శాస్త్రంలో ఉండవచ్చు, తెలుగులో ఉండవచ్చు, లేదంటే సాంఘిక శాస్త్రంలో ఉండవచ్చు. ఏ రకంగానైనా ప్రజలకైతే అది ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటిది. అట్లా ఇప్పుడు తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి, మన వంటకాల గురించి, మన జీవన విధానం గురించి, మన సంస్కృతి గురించి ఇతర రాష్ట్రాలకు తెలవాలంటే, ఈ మొత్తం అన్నిటిని గౌరవిస్తూ, అన్నిటి యొక్క ఆనవాళ్ళను చెప్పడానికి కోసం ఆ భాషను హిందీ మీడియం అయితే బాగుంటదని చెప్పడం, అది చాలా సందర్భాల నుంచి జరుగుతుంది. ఇవాళ ఏమైపోయిందనంటే, తమిళనాడుకు సర్వశిక్ష అభియాన్ విద్యా విధానంలో భాగంగా రూ. 2,000,00,00,000 తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులను ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఎన్ఈపీ 2020 దేశవ్యాప్తంగా ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ వచ్చినప్పుడు దాన్ని తమిళనాడు రాష్ట్రము ప్రారంభ దశ నుంచి కూడా వ్యతిరేకిస్తూ, మేము ఎట్టి పరిస్థితిలో ఎన్ఈపీ 2020ని మా రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా దాన్ని ఫస్ట్ నుంచి కూడా విమర్శిస్తూ వస్తున్నారు. అప్పుడు సహజంగానే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఏమనంటే, మీరు జాతీయ ఎడ్యుకేషన్ పాలసీని మీరు అమలు పరచకపోతే, జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్‌కి నిధులెట్లా ఇస్తాము? అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందనంటే, మేము భారతీయ భాష అయినటువంటి హిందీని ఒక భాషగా పెట్టండి అని అడుగుతున్నాం. వాళ్ళేమంటున్నారు, హిందీని మేము ఇంపోజ్ చేయట్లేదు. ప్రణాళికలో భాగంగానే, విద్యా వ్యవస్థలో భాగంగానే హిందీని ఒక భాషగా, సబ్జెక్ట్‌గా పెట్టండి. దానిలో తప్పేముంది అనేటువంటి వాదన వాళ్ళు చేస్తున్నారు. ద్రావిడియన్ మూవ్‌మెంటు, ద్రావిడియన్ కల్చరు, ద్రావిడియన్ సంస్కృతి ఉత్తర భారత రాష్ట్రాలను విభజించడానికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఈ ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ మూవ్‌మెంట్, ద్రవిడిస్తాన్ అనేటువంటి వాదనతో ఉన్నటువంటి డీఎంకే గాని, అన్నా డీఎంకే గాని, ఆ మాటకొస్తే తమిళనాడులో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ హిందీని వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళ రాష్ట్రంలో దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు.
అయితే స్టాలిన్ ఒక రకంగా ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాజకీయ పార్టీలు ఇవాళ మళ్ళొకసారి పునరేకీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ భాష త్రిభాషా విధానం అనేది స్పష్టంగా వాస్తవానికి ఎన్ఈపీ 2020లో కూడా ఎక్కడ కూడా మ్యాండేటరీ చేయలేదు. మ్యాండేటరీ చేసి హిందీ కంపల్సరీ అందరూ నేర్చుకోవాలని చెప్పలేదు. ఎప్పుడైతే 69లో ఎట్లయితే దక్షిణాది రాష్ట్రాలను హిందీ భాషను ప్రమోట్ చేయడం కోసము హిందీని ఒక భాషగా పెట్టమన్నట్టు, అట్లాగే ఈ రాష్ట్రాల యొక్క భాషను కూడా ఇతర దక్షిణాది రాష్ట్రాలు కానట్టు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రాసుకున్న దానికి ఆచరణకు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా ఎట్లయితే హిందీని దక్షిణాది రాష్ట్రాలకు ప్రమోట్ చేస్తున్నారో, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు బీజేపీ కావచ్చు, అట్లాగే ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన భాషను ఒక బీహారీ వాళ్ళకో, ఉత్తరప్రదేశ్ వాళ్ళకో, పంజాబ్ వాళ్ళకో, హర్యానా వాళ్ళకో నేర్చుకోమని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అంటే ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మిస్ అవుతుంది. మ్యూచువల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడంలో పాలకులు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఈ త్రిభాషా విధానం అనేటువంటిది ఇవాళ కొత్తగా ఎన్ఈపీ 2020 ద్వారా మాత్రమే వచ్చింది కాదు. 65, 66 నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క భాషకు, విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి అవినవ సంబంధాన్ని నెలకొల్పే క్రమం 60లోనే ప్రారంభమైంది. అది నిరంతరం అలా అలా వస్తుంది. అయితే ఎప్పుడైనా ఈ వాదన ఎప్పుడు వస్తుందనంటే ఎప్పుడెప్పుడైతే రాష్ట్రాలలో ఎలక్షన్లు వస్తున్నాయి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు, అందులో తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటు తమిళనాడు రాజకీయ పార్టీలు, అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అంతకుముందు 89లో అయితే బీజేపీ లేదు కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ భాషా రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి రాజకీయంగా మళ్ళా వాళ్ళ యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకునేటువంటి దాంట్లో భాగంగానే వాడుతున్నారనే ఒక విమర్శ కూడా అటు ద్రవిడన్ పార్టీల మీద ఉంది, అట్లాగే జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ మీద ఉంది. ఇవాళ చివరిగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మనిషికి వాస్తవానికి ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకుంటే తప్పేం లేదు. కానీ భాష నేర్చుకోవాలనంటే ఒకటి తాను పుట్టి పెరిగినటువంటి భౌగోళిక ప్రాంతానికి, సంస్కృతికి ఏదో ఒక విధంగా అవినవ సంబంధం కలిగి ఉన్న భాషను తప్పకుండా మనుషులుగా మనం నేర్చుకుంటాం. అయితే ఇవాళ అలా కాకుండా ఆర్థిక అవసరాల కోసమన్న భాష అనివార్యమై ఉండాలి. వారి అందరం కూడా వాళ్ళ ప్రతి కుటుంబంలో ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిని పక్కన పెట్టి, వాళ్ళ వాళ్ళ సామాజిక నేపథ్యాలను పక్కన పెట్టి, అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేది ఇవాళ ప్రపంచ భాష. అంటే ప్రపంచంలో ఎక్కడైనా మానవ సమాజానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం, కొత్త ఆలోచన, కొత్త ఆవిష్కరణలు వస్తే దానికి సంబంధించిన అవగాహన, దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇంగ్లీష్ భాష ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అది పరిచయం అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ అనివార్యంగా నేర్చుకుంటున్నారు. అట్లా హిందీ యొక్క అవసరము దక్షిణాది రాష్ట్రాలకు ఏర్పడ్డప్పుడు తప్పకుండా దక్షిణాది ప్రాంత రాష్ట్రాలు కూడా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే ఈ ఇవాళ రాజ్యాంగంలో లేదంటే మనము పాలసీలో భాగంగా దక్షిణాదేతర అంటే ఉత్తరాది రాష్ట్రాలలో దక్షిణాది భాషలను మనము ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పాలకులు అనుకున్నారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ అదేమి ఎక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదు. కాబట్టి కంపల్సరీ ప్రతి భాషలో ఎంతో మాధుర్యత ఉంటుంది. ఎంతో ఎంతో గొప్ప విలువలుంటాయి. అనేక రకాల అంశాలొస్తాయి. హిందీ కూడా ఆ మాటకొస్తే హిందీ కూడా తప్పకుండా కొన్ని వేల సంవత్సరాలుగా దేవనాగరి లిపిలో భాగంగా సంస్కృతం అనేటువంటి ఒక గ్రాండ్ లాంగ్వేజ్ నుంచి బయటకొచ్చినటువంటి భాష. కానీ హిందీ ఇవాళ దాదాపు ఒక 43, 45% ప్రజలు భారతదేశంలో మాట్లాడుతున్నారంటే అది ఎన్ని వందల భాషలను మింగుంటది. అంతెందుకు ఇవాళ నేను తెలుగులో మీతోని మనం మాట్లాడుకుంటున్నాం. నేను తెలుగులో మీతోని కమ్యూనికేట్ చేస్తున్నాను. ఈ తెలుగు భాష కూడా తెలంగాణ భాష అధికార భాషగానో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధికార భాషగా ఎదిగే క్రమంలో కొన్ని వందలాది చిన్న చిన్న భాషలను మింగేసి ఉంటుంది. ఇవాళ తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ ఉదాహరణకు ఎరకల సమాజం ఉంది. వాళ్ళకో భాష ఉంది. చెంచులున్నారు వాళ్ళకొక భాష ఉంది. యానాదులున్నారు వాళ్ళకొక భాష ఉంది. లంబాడీలున్నారు వాళ్ళకొక భాష ఉంది. గోండు వాళ్ళున్నారు వాళ్ళకొక భాష ఉంది. వీళ్ళందరూ ఎవరు? ఇవాళ మనం అనుకున్నటువంటి
ఈ ప్లెయిన్ ఏరియాలో నివాసం లేనటువంటి ప్రజలు, అడవులలో, కొండలలో, కోనలలో ఉండేటువంటి చిన్న చిన్న సమూహాలు, ఆదివాసీ సమూహాలు, వాళ్ళకు భాషలున్నాయి గదా! మరి ఆ భాషలన్నిటిని మనం ఏం గౌరవించట్లేదు గదా! కాబట్టి ఇవాళ మొన్ననే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. అది సెంట్రల్ సిలబస్‌ని ఫాలో అయితున్నది గావచ్చు, లేదంటే ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌ని ఫాలో అయితున్నది గావచ్చు, లేదా తెలుగు రాష్ట్ర ఆహ్, విద్యా విధానాన్ని అనుసరిస్తున్న ఏ స్కూల్ అయినా, స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా, ఐసీఎస్‌ఈ సిలబస్ అయినా కంపల్సరీ తెలుగును ఒక సబ్జెక్ట్‌గా పెట్టాల్సిందే అని చెప్పేసి ఇవాళ అధికారం ఉన్న మన తెలంగాణ రాష్ట్రం గూడా ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. వాస్తవానికి 2018లోనే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. కానీ ఆచరణాత్మకంగా తెలుగును ప్రమోట్ జేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ మాతృభాషను ఆహ్, కాపాడుకోవాలని జెప్పేసి తనలాడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే భాషలోనే నేను ఇందాక చెప్పినట్టు భాష కేవలము ఒక కమ్యూనికేటివ్ టూల్ మాత్రమే కాదు. అది భాషలో ఆ భాష అంతా భాషలో ఏముంటది? సంస్కృతి ఉంటది, ఆర్థిక వ్యవస్థ ఉంటది, రాజకీయాలుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మానవ సమాజం యొక్క పురోగతికి అదొక నిక్షిప్త నిధి. తప్పకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆయా రాష్ట్ర ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఏదైనా ఒక భాష అధికార భాషగా మారుతుందనంటే, దాని వెనకాల అనేక పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో చిన్న చిన్న భాషలను అది మింగేస్తున్నది. ఎట్లయితే స్టాలిన్ ఇందాక నేను ప్రస్తావించిన స్టాలిన్ చెప్పినట్టు, ఉత్తర భారతదేశంలో కూడా ఒకప్పుడు ఒక 500 సంవత్సరాల క్రితం, ఒక 2, 300 సంవత్సరాల క్రితం విలసిల్లినటువంటి వందలాది భాషల్ని ఎట్లయితే హిందీ మింగేసి అది ఇవాళ ఒక అధికార భాషగా వచ్చిందో, అట్లాగే తెలుగు గూడా అనేక పదుల సంఖ్యలో భాషలను మింగేసి తెలుగు అధికార భాషగా ఎదిగిందో, అట్లా ఆ ప్రమాదం ఉంది. కాబట్టి డైవర్సిటీని కాపాడుకుంటూ యూనిటీ వైపు ప్రయాణం జేయాలంటే కేవలం భాషను, విద్యా వ్యవస్థను కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే వాడకుండా, ఏ భాషలో వీలైతే ఆ భాషలో విద్యార్థులకు చదువు నేర్పడానికి ప్రయత్నం చేయాలి. అదే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారము పిల్లల మీద విపరీతమైనటువంటి సబ్జెక్ట్స్‌ను పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క కాగ్నిటివ్ కెపాసిటీ కూడా తగ్గుతుందనేటువంటిది కూడా ఒకటుంది. అంటే ఇప్పుడు మనము తెలుగు నేర్చుకోమని చెప్తాం, హిందీ నేర్చుకోమని చెప్తాం, ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తాం. ఇంకా రకరకాల ఇప్పుడు కొన్ని స్కూళ్ళలోనైతే కంపల్సరీ ఫారెన్ లాంగ్వేజెస్ ఉదాహరణకు జర్మనీ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, చైనీస్ కావచ్చు. వాటిని కూడా నేర్చుకుంటే బాగుంటదని తల్లిదండ్రులు మా పిల్లలకు అంటే వాడిని ఒక ప్రపంచ మానవుడిగా చూడాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ ఆతృతలో భాగంగా పిల్లవాళ్ళని ఒక గ్లోబల్ హ్యూమన్ బీయింగ్‌గా తయారు చేయాలనేటువంటి ఆకాంక్షలో భాగంగా వాళ్ళ యొక్క శారీరక, మానసిక స్థితిని మనం అంచనా కట్టకుండా విపరీతంగా ఒత్తిడి చేయడం ద్వారా కూడా వాళ్ళ గ్రహణ శక్తి తగ్గుతుందనేది. కాబట్టి పిల్లలకు సాధ్యమైనంత వరకు స్వేచ్ఛనిచ్చి, ఆ పిల్లల యొక్క మనోభావాలను గౌరవించి, వాళ్ళకు తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పరిసరాల్లో మాట్లాడే భాష ఎట్లాగో చదువుకున్నా, చదువుకోకపోయినా వాళ్ళకొచ్చేస్తది. అట్లాగే గ్లోబల్ లాంగ్వేజ్‌గా గుర్తించబడిన ఇంగ్లీష్ అనివార్యం కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. రేపు హిందీ భాష నేర్చుకోవడం ద్వారా తన యొక్క జీవన విధానంలో క్వాలిటేటివ్ మార్పొస్తదనుకుంటే తప్పకుండా నేర్చుకుంటారు. కాబట్టి భాషల్ని కేవలం రాజకీయాలకు, ఓట్లకు, తర్వాత సీట్లకు మాత్రమే పరిమితం చేసి చూసినంత కాలము ఈ భాష పేరు మీద తప్పకుండా అనేక రకాల అవాంఛనీయటువంటి సంఘటనలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి బుద్ధిజీవులుగా మనలాంటి వాళ్ళము ప్రజలందరం ఆలోచించవలసిందేంటంటే అటు తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఈవెన్ తమిళనాడు ప్రజలైనా కూడా హిందీ భాష రూపంలో ఉత్తరాది ప్రజల యొక్క సంస్కృతిని, జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఈ ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించవలసిన అవసరం లేదు. కానీ ఆధిపత్య రాజకీయాలు లేకుండా అవగాహన కోసము, అవసరం కోసము ఒక రకంగా అందరం ఈ ఈ నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్న భారతీయ పౌరులందరకు అందరము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఏ భాష ఉపయోగపడితే ఆ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. కానీ ఆ భాష జాతీయ భాష అనే పేరుతోని, ఆ జాతీయవాదం అనే పేరుతోని ఉత్తరాది ప్రజల యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషను, వాళ్ళ పండుగలను, వాళ్ళ యొక్క ఆలోచనల్ని దక్షిణాది ప్రాంతం మీద రుద్దాలని, ఆధిపత్యం చేయాలని ఆలోచిస్తే మాత్రము
ఎక్కడ ఈ ప్రజలు కూడా దాన్ని గౌరవించరు, ఆశించరు. లేకపోతే దాన్ని ఆహ్వానించరు. ఈ విషయాలను గ్రహించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా బుద్ధిజీవులు, పౌర సమాజం కేవలం రాజకీయ పార్టీల యొక్క ఆ ఆలోచనని, దాంట్లో ఉండేటువంటి నిగూఢమైన అర్థాన్ని, దాంట్లో ఉండే నిగూఢమైనటువంటి రాజకీయాలను కూడా విశ్లేషించుకొని దీని పట్ల ఒక ఒక రకమైనటువంటి ఒక సమైక్యవాదంతోని, లేదంటే ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతోని ఉంటే దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. దీని మీద నిర్ణయం తీసుకునే ముందు, దీని మీద స్పందించే ముందు భావోద్వేగాలకు గురి గాకుండా, ఆవేశాలకు పోకుండా, ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఆలోచన చేసి, తప్పకుండా భారతదేశం అంటేనే భిన్నత్వాలకు, భిన్న సంస్కృతులకు నిలయం. భిన్నత్వంలో నుంచి ఏకత్వాన్ని నిర్మించేటువంటి ఒక ప్రక్రియ జరగాలి తప్ప, అన్ని సంస్కృతులను, అన్ని భాషల్ని మింగేసి హిందే ఉండాలనుకోవడం, లేదా మరో భాష ఉండాలనుకోవడం సరైనటువంటిది కాదని జెప్పేసి అటు పాలకులు గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే ప్రజలు ఒక రకమైనటువంటి ఒక అందరిని గౌరవించేటువంటి జీవన విధానాన్ని ఈ దేశంలో నెలకొల్పడం కోసం పౌరులుగా మనం అందరం కూడా కృషి చేయాలని జెప్పేసి కోరుకుంటూ సెలవు.